ప్రత్యేకత అని చెప్పాను. ప్రత్యేకతకు వచ్చినప్పుడు మెయిన్ వ్యవసాయ అభివృద్ధికి దానాలు చేస్తున్నాడు. అది వ్యవసాయ అభివృద్ధి బాగా జరిగింది ఇతని కాలంలో. అగ్రికల్చర్ డెవలప్మెంట్, వ్యవసాయ అభివృద్ధి జరిగింది. దెర్ వాజ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్, వ్యవసాయ అభివృద్ధి బాగా జరిగింది. దెర్ వాజ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్. ఇది మనకి గతంలో అడిగిన గ్రూప్ 2 బిట్. ఇది ఇక్ష్వాకు రాజు కాలంలో వ్యవసాయ అభివృద్ధి బాగా జరిగింది అంటే శ్రీ శాంతమూలుడి యొక్క కాలం. ఈయన వైదిక మతం ప్రకారంగా బ్రాహ్మిన్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. బ్రాహ్మిన్స్కి ఇప్పుడు జీవన ఉపాధి ఏంటి? మంత్రాలు చదవాలి, మంత్రాలు చదివితే డబ్బులు వస్తాయి, లేకపోతే రావు. కాబట్టి ఈ బ్రాహ్మిన్ పురోహిత వర్గం వారు మన శ్రీ శాంతమూలుడి చేత అనేక యజ్ఞ యాగాదులు అవి నిర్వహిస్తారు. ఆ యజ్ఞ యాగాదుల్లో రాజసూయ యాగం, అశ్వమేధ యాగం కామన్. ఇంకోటి వాజపేయ యాగం. ఇతను నిర్వహించిన అనేక యాగాలు ఉంటాయి. హీ కండక్టెడ్ మెనీ యాగాస్ ఆర్ యజ్ఞాస్. ఈ యాగాలు మనకు రాజసూయ, అశ్వమేధ, వాజపేయ. సో రాజసూయ యాగం అంటే ఏంటిది? పట్టాభిషేకం చేసుకునే సెరమనీ. అశ్వమేధం అంటే రాజ్య విస్తరణ, ఎక్స్పాన్షన్ ఆఫ్ ద కింగ్డమ్, రాజ్య విస్తరణ చేస్తారు, అది అశ్వమేధ యాగం. మరి వాజపేయ ఇది చారియట్ రేస్ అని చెప్పి అంటారు. వాజపేయ యాగ చారియట్ రేస్, రథపోటీ అని చెప్పేసి అంటారు. రథపోటీ అంటే రాజు యొక్క వీరత్వాన్ని తెలియజేసే యాగము అట. అంటే రాజు గొప్పవాడు ఇప్పటికీ అని చెప్పేసి తెలియజేసే ఒక యాగము అట వాజపేయ యాగం. వాజపేయ యాగంలో జరిగేది ఏది అంటే రథపోటీ జరుగుతుంది. యాగం ఏంటంటే రథపోటీ పెడతారు. ఆ రథపోటీలో రాజు యొక్క రథం కూడా పాల్గొంటుంది. ఇప్పుడు పోటీ ఎలా జరుగుతుంది అంటే రాజు యొక్క రథమే గెలుస్తుంది. ఆ విధంగా జరుగుతుంది. రాజు యొక్క రథం గెలిచేసింది. ఇప్పుడు రాజు ఏం చేస్తాడు? చూడండి నేను ఎంత వీరుణ్ణో, ఇంత ఏజ్లో కూడా నేను రథ పోటీలో విజయం సాధించేసిన అని చెప్పి తన కీర్తి ప్రతిష్టలు తెలియజేస్తాడు. అదే వాజపేయ యాగ. అట్లా నిర్వహించినాడు అట. ఇలాగ యాగాలు జరిగినాయి. ప్లస్ ఇతను వివాహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని బలోపేతం చేస్తాడు. ఈయన వివాహ సంబంధాల ద్వారా. సో హీ స్ట్రెంథెన్డ్ హిజ్ కింగ్డమ్ త్రూ మ్యాట్రిమోనియల్ అలయన్సెస్. వివాహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని బలోపేతం చేశాడు. He strengthened the kingdom through matrimonial alliances. ఓకే, వివాహ సంబంధాల ద్వారా రాజ్యాన్ని బలోపేతం చేశాడు. He strengthened his kingdom through matrimonial alliances. వివాహ సంబంధాలు రాజ్య బలోపేతం. అది ఎట్లా? ఓకే, శ్రీ శాంతమూలుడి యొక్క క్యాపిటల్ ఏంది? విజయపురి అని చెప్పేసి అన్నా. విజయపురి క్యాపిటల్. ఓకే, ఇప్పుడు మన నాగార్జునకొండ విజయపురి నుంచి పరిపాలన చేస్తూ ఉన్నాడు మన యొక్క శ్రీ శాంతమూల. ఇతను ఏం చేస్తాడంటే ఉజ్జయినితో రిలేషన్స్ పెట్టుకుంటాడు. ఉజ్జయిని తర్వాత ఇక్కడ ఆంధ్ర ప్రాంతంలో పూగియా రాష్ట్రం అని చెప్పి ఉంటుంది. పూగియా రాష్ట్రం, దాంతో వివాహ సంబంధం. నెక్స్ట్ ఇక్కడ మన అమరావతి ఏరియా ఉంటుంది కదా, ధరణికోట వాళ్ళతో రిలేషన్స్ పెట్టుకుంటాడు. తర్వాత ఇక్కడ కర్ణాటక వాళ్ళతో రిలేషన్స్ పెట్టుకుంటాడు. అట్లాగా ఇప్పుడు ఈ యొక్క విజయపురిలో ఉన్నటువంటి మన శ్రీ శాంతమూలుడు ఈయన ఉజ్జయినితో, కర్ణాటకతో, పూగియా రాష్ట్రంతో, ధరణికోట వాళ్ళతో మ్యారేజ్ అలయన్స్ పెట్టుకొని మంచి సంబంధాల ద్వారా రాజ్యాన్ని బలోపేతం చేసినాడు ఆయన. ఉదాహరణకి ఉజ్జయిన్లో అప్పుడు రుద్ర భట్టారిక అని చెప్పి ఉంటుంది. యువరాణి ఆమె
రుద్ర భట్టారిక మహాదేవి. రుద్ర భట్టారిక మహాదేవి. రుద్ర భట్టారిక మహాదేవి. ఈమె ఉజ్జయినిలో ఒక పవర్ఫుల్ కింగ్. అప్పట్లో ఉజ్జయినిలో పవర్ఫుల్ కింగ్, డాటర్ ఆఫ్ రుద్రసేన II. డాటర్ ఆఫ్ రుద్రసేన II. సో రుద్రసేన II కుమార్తె రుద్ర భట్టారిక మహాదేవిని కోడలిగా తీసుకువస్తాడు. అంటే దాని అర్థం ఎవరికి ఇచ్చి పెళ్లి చేశాడు? వీరపురుష దత్తుడు. తన కొడుకు వీరపురుష దత్తుడికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. సో ఈమె వీరపురుష దత్త భార్య అవుతుంది. వీరపురుష దత్త వైఫ్. వీరపురుష దత్త వైఫ్ అవుతుంది. సో మీకు ఎక్కడైతే మ్యాపుల ద్వారా గుర్తుపెట్టే అవకాశం ఉంటుందో మ్యాప్ ద్వారానే గుర్తుపెట్టండి, ఎక్కువ కాలం గుర్తు ఉంటుంది. కొన్ని అంశాలు మ్యాప్ ద్వారా గుర్తుపెట్టే అవకాశం ఉంటుంది కదా, మ్యాప్ ద్వారానే గుర్తుపెట్టండి. ఇప్పుడు విజయపురం నుంచి పరిపాలన చేస్తుంది శ్రీ శాంతామూరుడు తన కొడుకు వీరపురుష దత్తుని ఎవరికి ఇచ్చి పెళ్లి చేశాడు? రుద్ర భట్టారిక మహాదేవి. రుద్ర భట్టారిక ఎవరి కూతురు అట? రుద్రసేన II. అంటే ఉజ్జయినితో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. నెక్స్ట్ ఆయన సిస్టర్. ఎవరు సిస్టర్? శ్రీ శాంతామూల సిస్టర్. ఇద్దరు ఉన్నారు, శాంతాశ్రీ, హర్మాశ్రీ. అయితే ఇక్కడ ఈ పూగియా రాష్ట్రం అని చెప్పి ఉంటుంది. ఈ పూగియా, దీన్నే పోకనాడు అంటారు. పోకనాడు. దీన్నే తర్వాత కాలంలో పాకనాడు అని పిలిచారు. సో పూగియా ఆరు పోకనాడు ఆరు పాకనాడు. మనకి నెల్లూరులో ఒక నది ప్రవహిస్తుంది. ఏం పేరు అది? పెన్నా. పెన్నా నది ఉంది కదా. ఆ పెన్నా నది ఆ ప్రాంతం చుట్టుపక్కల ఏరియా పేర్లు అక్కడ ఏమిటంటే పోకలు బాగా పండించేవారు. పోక నట్స్ అంటాం కదా, నట్స్ ఉంటాయి కదా, పాన్లో నట్స్ ఉంటాయి కదా. అంటే సినిమాలు ఏదో పోక తింటావా ఏదో సినిమా ఉంటుంది. ఆ పోక అంటే ఏంటి? నట్స్ ఉంటాయి కదా, నట్స్. ఆ పోకలు బాగా పండించేవారట, పోకలు. అలా పోకలు పండించేవాడడం దాని పోకనాడు అని పేరు వస్తుంది. ఆ పోకనాడుని కాలక్రమంలో పాకనాడు అన్నారు. ఇక్ష్వాకు కాలంలో దీన్ని పూగియా అనేవారు. పూగియా. ఇక్కడ పాలకుడు ఒకడు ఉంటాడు పూగియా ప్రాంతంలో. ఆయన పేరు స్కందాసిరి. స్కందాసిరి అని చెప్పి ఉంటాడు. ఇక్కడ పూగియాకి రాజు స్కందాసిరి. స్కందాసిరి. ఇప్పుడు ఈ స్కందాసిరికి తన సిస్టర్ని ఇచ్చి పెళ్లి చేశాడు. అంటే స్కందాసిరి యొక్క భార్య ఎవరైనారు అంటే శాంతశ్రీ అవుతుంది. శాంతశ్రీ. మరి హర్మశ్రీ ఏమైందో తెలియదు కానీ శాంతశ్రీకి అయితే పెళ్లి చేస్తున్నాడు ఆయన. హర్మశ్రీ గురించి ప్రస్తావన రాలే. స్కందశ్రీ యొక్క భార్య అవుతుంది శాంతశ్రీ. అంటే ఈ నెల్లూరు ఆ ప్రాంతంతో మంచి సంబంధాలు పెట్టుకుంటాడు. నెక్స్ట్ ఈ గుంటూరు ప్రాంతం, ధరణికోట, అమరావతి. ఆ అమరావతికి పాలకుడుగా ఇక్కడ స్కందశ్రీ ఉంది కదా, ఇక్కడ ధరణికోటలో స్కంద విశాఖ అని చెప్పి ఉంటాడు. స్కంద విశాఖ. ధరణికోటలో స్కంద విశాఖ అని చెప్పి ఉంటాడు. స్కంద విశాఖ. స్కంద విశాఖకి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేసినాడు. ఆటోమేటిక్ ఎవరు ఆమె? అటవీ శాంతశ్రీ. అంటే స్కంద విశాఖ యొక్క భార్య పేరు అటవీ. అటవీ శాంతశ్రీ. అటవీ శాంతశ్రీ. అటవీ శాంతశ్రీ వాజ్ ద వైఫ్ ఆఫ్ స్కంద విశాఖ. శాంతశ్రీ వాజ్ ద వైఫ్ ఆఫ్ స్కందసిరి.